ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలము శివపురం గ్రామం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ పుంగనూరు అదేవిధంగా కుప్పం జాతీయ రహదారి వద్ద ఉన్న హైవే వద్ద ఉన్నాను. ఇక్కడ చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారి నివాసం అయితే ఇక్కడ కడతా ఉన్నారు. సో ఇది దాదాపుగా సంవత్సరం పైనుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇది ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఇది ఎన్ని ఎకరాల్లో ఈ నిర్మాణం ఉంది? చాలా వరకు ఇప్పటికే అధికార పార్టీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు కుప్పంలో అని చెప్పేసి అంటా ఉన్నారు. కుప్పం ప్రజలు చాలా వరకు ఆయనని ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించినా ఎందుకు ఇంటి నిర్మాణం జరగలేదు, ఆలస్యం ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటనేది మనము ఈ లొకేషన్కే వచ్చాము. అక్కడ కొన్ని పర్మిషన్లు అయితే ఇప్పుడు వచ్చాయి, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వారిని అడిగి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. ఎందుకు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇది మనమైతే బాబు గారి ఇంటి లోపలికి అయితే వచ్చేసేసాము. ఇక్కడ వచ్చేసి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి చాలా ఇష్యూలు అయితే నడుస్తూ ఉన్నాయి సార్. ఏంటంటే అసలు సొంతంగా ఆయన కుప్పంలో ఇల్లు లేదు అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాటికి చెక్ పెట్టడం కోసం ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఆయనేమో కుప్పం మొత్తమే నా ఇల్లు అని చెప్పేసి బాబు గారు భావిస్తూ ఉన్నారు. సో ఆయన కూడా ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇది జరుగుతూనే ఉంది చాలా రోజుల నుంచి కూడా. ఏంటంటే ఎందుకు ఈ ఆలస్యానికి కారణం? ఇప్పుడు కారణం ఏమి లేదండి, ఇది ల్యాండ్ కొని తీసేసి కూడా కనీసం 4 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే స్టార్ట్ చేసాము, అన్ని ఈడ మెటల్స్ అంతా తోలాము. వాళ్ళు ఇల్లు కట్టే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వని దాని వల్ల లేట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి అంతా ఇంత మాత్రము బిల్డింగ్లు, ఇది హాలు, ఆవర ఇల్లు. పర్మిషన్ దేని గురించి లేదు? కట్టుకునేంత వరకు పర్మిషన్ ఒక సర్పంచ్ వాళ్ళు ఇవ్వలే. ఓకే, అంటే వ్యవసాయ భూమిని మామూలు భవన నిర్మాణం జరగడానికి కన్వర్షన్ కావాలి. ఓకే ఓకే. ఒక సర్పంచ్ పర్మిషన్ ఇస్తే ఆ ఇల్లు కట్టుకోవాలి. ఆ పర్మిషన్ లేట్ చేసిన దాని వల్ల బిల్డింగ్ లేట్ అయిపోయింది. ఈ బిల్డింగ్ కట్టిన దాని వల్ల ఇవి పక్కన కుప్పం మాకు 8 కిలోమీటర్ ఉంది. తర్వాత మెడికల్ కాలేజ్, ఇట్లే కంటిన్యూ శాంతిపురం, ఈ 2 లింక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సారు ఇల్లు కట్టిన దాని వల్ల కట్టేదాని వల్ల మంచి రేట్లు వస్తుంది. ఇప్పుడు ఈ పక్కంతా మంచి రేట్లు వచ్చి డెవలప్ అయ్యే అసోసియేషన్లు బాగుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే మా పొలం ఉందని చెప్పుకున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని ఏదైనా కార్యాలయాలు రావాలన్నా సారు ఇక్కడ ఇల్లు వచ్చి పూర్తి అయిందంటే మంచి డెవలప్ అవుతుంది. అది మా ఆశ. కడపల్లి పంచాయతీ మంచి డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి సార్ వస్తాడు, కట్టి పూర్తి చేస్తాడు. కానీ చంద్రబాబు గురించి వాళ్ళు అమరావతి కూడా చెప్పారు, ఇటుకి పెట్టలేదని. వాళ్ళు తప్పుడు మాటలు మామూలు వాళ్ళు తప్పుడే మాట్లాడు, ఒకటి నిజాలు మాట్లాడరు. ఇదే కోడికత్తనో గులకరాయనో ఇట్లా అవన్నీ తప్పుడు మాట్లాడి అమరావతి వాళ్ళు చూస్తే తెలుస్తుంది. మేము పోయింటాం అమరావతికి, మొత్తం బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ అంతా మేము చూసి చెప్పాలి కానీ వాళ్ళు చూడరు. అన్ని మాటలతో అబద్ధాలు. ఇది నిజం కదా, బిల్డింగ్ కట్టే నిజం కదా, ఇది బిల్డింగు, అది మన ఆఫీసు, మొత్తం పని జరుగుతూ ఉంది. చంద్రబాబుకు అది కాదు. చంద్రబాబు ఇల్లు కట్టుకోవాలని నీ మాదిరి వైజాగ్లో ఒక బంగ్లా, విజయవాడలో ఒక బంగ్లా, బెంగళూరులో బంగ్లా కట్టుకోవాలని ఆలోచన చంద్రబాబు నాయుడు లేదు. ప్రజలంతా అభివృద్ధి కావాలా? ఇప్పుడు అమరావతి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండే, సొంత ఇల్లు ఎందుకు కట్టుకోవాలా? బాడిగింట్లో ఉండే. కట్టుకోవాలంటే సీఎం కట్టుకోవాలంటే ఒక పెద్ద పనేం కాదు. కానీ అమరావతి పూర్తి కల్లా రాజధాని కావాలని అన్నీ చేసి ఇప్పుడు కలాపాలన్నీ ఆడ జరుగుతూ ఉన్నాయి. అది దానే లేదంటారంటే ఇంక చంద్రబాబు ఇల్లు లేదనేది పెద్ద గొప్ప ఏం కాదు. దానికి ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసేసి ఇదేంటి సార్, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేది ఇది మీటింగ్ హాల్, అంటే కార్యకర్తలతో ఏదైనా సమావేశం అవ్వాలంటే. తర్వాత ఇది ఇండ్లు అండి. ఓకే, నిజంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడతా ఉంది. చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు, అరటి తోట కనపడతా ఉంది. ఆ పక్కనే పైన టెంపుల్, ఇదంతా చాలా బాగుంది. మీరు లోకల్గా ఏమనుకుంటా ఉన్నారన్న, మామూలుగా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయనకి ఇంట్రెస్ట్ లేకనే లేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి పక్క పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానిపైన మీ ఒపీనియన్? ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న
రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర తప్ప వేరే ఇంకేమీ కాదు. ఆయన కావాలనేసి లేట్ చేస్తే కుప్పంలో ఇల్లు లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిందంతా ఏమీ లేదు. మాకు బాబు గారి వల్లనే అభివృద్ధి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాదే ల్యాండు, ఫ్రంట్లో మా మామూలుది అంతా. బాబు గారు ఇక్కడ ఇల్లు కడతామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ల్యాండ్ మామూలుగా ఎవరిదన్నా మామూలు అమ్మిన వ్యక్తులు ఇది మా తాత పూర్వీకుల సొత్తు ఇదండి. మేము వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళ నుండి వచ్చింది. కానీ బాబు గారు మా ప్లేస్లో వచ్చినారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగే స్థలం మొత్తం ఎంత? 2 ఎకరాల 5 సెంట్లు అండి. అభివృద్ధి అంటే మనకు ఆ పెద్ద ఆయన ఉంది. అభివృద్ధి లేక సీసీ రోడ్ లేకుండా, చెక్ డ్యాములు లేకుండా, బిల్డింగ్ లేకుండా అన్నీ ఉన్నాయి. అన్నీ దేవుడు ఇచ్చినది ఉంది, వస్తూ ఉంది. వీళ్ళు ఏమిటంటే అనదొక్కాలనేది. ఆ దేవుడు ఈడు వచ్చిన దానికి మాకు ఎంతో 1 లక్ష పోయేది 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అభివృద్ధికి అయింది. మాకు ఏ దానికి కడిపిల్లి పంచాయతీ అంటే మొయిన్గా అవుతుంది. మాకు ఆశ. ఇది నిజంగా ఇది వచ్చేసేసి ఇక్కడ పుంగనూరుకి, అదే విధంగా ఇటు సైడ్ చూస్తే కుప్పం హైవే మధ్య ఉంది. సో ఈ చుట్టుపక్కల మళ్ళీ మనం కుప్పానికి వెళ్ళాలంటే కూడా 8 నుంచి 10 కిలోమీటర్లు ఉంది. సో ఈ 8-10 కిలోమీటర్లు కూడా ఈ ఇంటి నిర్మాణం జరిగి ఒకవేళ టీడీపీ అధికారులకు వచ్చింది అని అంటే చాలా వరకు కూడా డెవలప్ అయిపోద్ది కదా. అవుతుంది సార్. 4 మండలాలకు సెంటర్ సార్ ఇది. శాంతిపురం మండలము సెంటర్ అయింది, రామగుప్పము, కుప్పము, గుడిపల్లికి సేరి మొత్తం సెంటర్ పెట్టినాడు. ఇట్లా కుప్పం పోయిన సెంటర్నే, ఇట్లా చిత్తూరు కలిపోయిన సెంటర్నే. అభివృద్ధి అనేది శాంతిపురంలో 4 మండలాల్లో సేరి అభివృద్ధి అనేది చంద్రబాబు వల్లనే జరిగిందా కానీ ఇప్పుడుండే వాళ్ళ కానీ ఏం కూడా చేయలేదు సార్. ఒక స్కూల్ బిల్డింగ్ కానీ. అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి చూసారా ఇక్కడ? మామూలుగా చూసారు సార్. చూసారా? ఏం చెప్పారు వాళ్ళు? ఏం చేస్తూ ఉంటారు సార్? ఇక్కడ నేను పనిచేస్తున్నాను సార్. నేను వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏం చెప్పారు ఇక్కడ? పర్మిషన్కి ఇట్లేదు సార్. సర్పంచ్ రిజర్వేషన్ ఇస్తేనే వేరే వచ్చి. అవును సార్, వేరే ఆపర్చునిటీ పార్టీ వాళ్ళు సార్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రిజర్వేషన్ రాసిస్తేనే ఇది ఎలాంటి ల్యాండ్ వచ్చి ఇది పొలం. మెయిన్ వ్యవసాయ భూమి. ఈ వ్యవసాయ భూమి అనేది కన్వర్షన్ కావాలి, భవన నిర్మాణానికి కన్వర్షన్ కావాలి. ఆ కన్వర్షన్ దగ్గర ఆగిపోవడం వల్ల లేట్ అయిపోయింది. సో ఇది మళ్ళీ మన గుంటూరు కూడా అక్కడ భవన నిర్మాణ శాఖ వాళ్ళకి కూడా దీన్ని అవుటిఫిట్ చేసినట్టున్నారు నాకు తెలిసినంత వరకు. పంపించింది అన్ని ఇప్పుడు మొత్తం అంతా పర్మిషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఫాస్ట్ జరిగిపోయింది సార్. 70% అయిపోయింది కదా. ఓకే, ఇదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. తర్వాత ఇంటికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇంటి నిర్మాణ పనులు కూడా దగ్గర 70% పూర్తి అయినట్లుగానే కనపడతా ఉంది. సో అన్నీ కలిసి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ ఎన్నికల సమయానికి గృహప్రవేశం అయిపోయి ఇక్కడ నుంచి ఆయన ఏదైనా ప్రచారాలకు కానీ దానిలకు కానీ ఇక్కడ నుంచే వెళ్ళే విధంగా ఉండేది. కానీ ఇంకా ఇప్పుడు వచ్చేసేసి దాదాపుగా 3 నెలల సమయంలో 3 నెలల్లో అయిపోతుందా అండి? ఇంకా సారు సీఎం నెక్స్ట్కి 3 నెలలనే స్టార్ట్ చేస్తారు సార్. ఇంటి గృహప్రవేశం శంకుస్థాపన మేడం గారిని తోడుకొని వచ్చి, లోకేష్ బాబుని తోడుకొని వచ్చి, బ్రాహ్మణిని తోడుకొని వచ్చి ఇక్కడే శంకుస్థాపన చేస్తారు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే ఎప్పుడో అసలు గృహప్రవేశం అయిపోయి ఉండాల్సింది. ఎన్నికల ప్రచారానికి ఇక్కడే ఆయన స్టే కూడా చేసి ఉండాల్సింది. కానీ కొంచెం ఈ ఆలస్యం అవ్వడం వల్ల మనకు ఈ లేట్ అవుతూ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఇంటిని కూడా పూర్తి చేసి ఇక్కడే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకసారి వచ్చి కార్యకర్తలతో కలుస్తారు అన్నట్లుగానే ఇక్కడ స్థానికులు అయితే భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.